జై శ్రీరామ్. సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాస మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి జై జగదంబ. అమ్మని ప్రార్థన చేసుకుంటూ అంబిక కథల్ని విందాం. సుఖమహర్షి యొక్క జన్మ వృత్తాంతం విన్న ఋషులందరూ కూడా అయోనిజుడై పుట్టిన సుఖదేవునికి ఉపనయనము విద్యాది కర్మలన్నీ కూడా సామాన్య బాలకుని జరిగినట్టే జరిగాయా, ఆయన కూడా గృహస్థాశ్రమం స్వీకరించారా అని ఋషులందరూ సూతమునిని అడగటం జరిగింది. అవును, వ్యాస భగవానులు యథావిధిగా అన్నీ జరిపించారు. ఉపనయనాది కర్మలు అయిన తర్వాత బృహస్పతిని గురువుగా ఎంచుకుని సమస్త విద్యలను నేర్చుకున్నారు. సకల రహస్యాలతో కూడుకున్నటువంటి సమస్త వేదాలని పూర్ణంగా అధ్యయనం చేసి గురుదక్షిణ ఇచ్చి తండ్రి వద్దకు తిరిగి వచ్చారు. విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి వచ్చిన కుమారుని చూడగానే పుత్రవాత్సల్యంతో మరీ దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని తల నిమ్మురుతో ఆనందపడిపోయేవాడు వ్యాస మహర్షి. కొద్ది రోజులు గడిచిన తర్వాత, నాయన అనగా నీవు మిగిల బుద్ధిమంతుడువు, సకల వేదాలని ధర్మశాస్త్రాల్ని చదివావు, సంపూర్ణంగా బృహస్పతి వద్ద విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చావు. ఇప్పుడు నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిన సమయం వచ్చింది. గృహస్థుడవై అటు దేవతలని ఇటు పితరులని కూడా సేవించి తరించు, పితృరుణాన్ని కూడా తీర్చి నన్ను ముక్తిని చెయ్యి, ఇదే నా తదుపరి కోరిక అంటూ వ్యాస మహర్షి చెప్పడం మొదలుపెట్టారు. తండ్రి చెబుతున్నదంతా వింటూ తదేకంగా తండ్రినే చూస్తూ కూర్చున్నాడు సుఖదేవుడు. అప్పుడే నాకు కూడా ముక్తి లభిస్తుంది. నీవు ఎప్పుడైతే గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తావో అప్పుడు నా మనస్సు మహదానంద పడిపోతుంది. నీ నుండి నేను ఇదొక్కటే ఆశిస్తున్నాను. అలా మాట్లాడుతున్నటువంటి తండ్రినే చూస్తూ కూర్చున్నాడు సుఖదేవుడు. అది గమనించిన వ్యాస మహర్షి, ఓ సుఖదేవ, నీవన్నీ తెలిసిన ప్రాజ్ఞుడవు. నేను ఎంతో కఠినమైన తపమాచరించి పొందినటువంటి ఫలానివి. అయోనిజుడవై జన్మించిన తర్వాత తొలిసారిగా నీ ముఖాన్ని, నీ ముద్దుమోమును చూసి ఎంతో ఆనందపడ్డాను. నీవు నా తనయుడవి. నీవు అయోనిజుడవై దివ్యరూపుడివై జన్మించినప్పటికీ కూడా నీ తండ్రినయ్యేటువంటి భాగ్యం నాకు దక్కింది. ఇకపై నీవు చక్కగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి దేవతల పితరులను భజిస్తూ పితృరుణాన్ని కూడా తీర్చుకో. ఇక్కడ సన్యాసాశ్రమము, సంసార జీవనం గురించి తండ్రి కొడుకుల మధ్య ఉత్తమోత్తమైనటువంటి సంవాదం జరుగుతుందండి. ప్రతి వాళ్ళు విని తీరాలి. ఇదే నా ప్రగాఢమైనటువంటి కోరిక. ఆ కోరిక గురించే ఎంతో కఠిన తపం ఆచరించి నిన్ను పొందాను అంటూ మహదానందంగా చెబుతున్నటువంటి వ్యాస భగవానుని చూస్తూ, తండ్రి, మర్త్యలోకంలో దుఃఖంతో నిండి ఉండని సుఖమేదో అది నేను పొందాలి. అంతేగాని తాత్కాలికమైనటువంటి సుఖాల కోసమని నేను ఏ దుఃఖాన్ని కూడా ఆహ్వానించను. అట్టి దానిని నాకు తెలపండి. దానికి సుఖము అనుకుంటూ దుఃఖాన్ని ఆహ్వానిస్తారు. మహానుభావ, వివాహం చేసుకుంటే నేను స్త్రీకి వశుడైపోవాలి, పరాధీనుని అయిపోతాను. ఇంకా నాకు సుఖం ఎక్కడా? ఛేదింప శక్యము కాని ఇనప కడ్డీలతో బందీ అయిన వాడు కూడా ఛేదించి బయటికి రాగలడేమో కానీ ఒక్కసారి స్త్రీ లంపటంలో చిక్కిన వానికి ముక్తి లభించదు. భార్యాపుత్రుల సంఖ్యలు చాలగూడిలా చుట్టుకుపోతూనే ఉంటుంది. ఏ ప్రయత్నము ద్వారా కూడా ముక్తుడు కాజాలడు. తండ్రి, మలమూత్రాల చేత శరీర నిర్మాణం జరుగుతుంది. స్త్రీలది కూడా అదే శరీరమే. సత్ అసత్తులను ఆలోచించు పురుషునికి
అట్టి శరీరం మీద ప్రేమ ఎట్లా కలుగుతుంది? అయోని జడనై పుట్టి యోని ఎందు చిక్కడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నేను ఏ యోని ఎందు కూడా జన్మించడానికి కోరుకోవట్లేదు. పరమాత్మకు సంబంధించిన అమృత సుఖాన్ని మాత్రమే పొందాలి అని అనుకుంటున్నాను. పరమాత్మ ధ్యానము వినా నాకే సుఖము వద్దు. తండ్రి గారు, ఎప్పుడైతే ఆత్మానందములోని సుఖము తెలిసిందో అట్టి పురుషుడు లౌకిక సుఖాల మీద ఆసక్తి చూపిస్తాడా? అంతేకాదు, నేను మొదట వేదములను అధ్యయనం చేసి వాటి గురించి ఆలోచించాను. ఇదే అన్నారు కదా, అన్ని వేదాల్ని చాలా సంగ్రహంగా నేర్చుకున్నాను అని. అదే జరిగింది ఇక్కడ. వేదములను అధ్యయనం చేసి వాటి గురించి చాలా బాగా ఆలోచించాను, కానీ ఎటువంటి శాంతి లభించలేదు. పైగా కర్మయోగంలో ఉండటం కోసమని వేదాలు కూడా హింసని సమర్థిస్తున్నాయి. మీతో ఒక మాట చెప్పాలి. బృహస్పతిని నేను గురువుగా ఎంచుకున్నానా, కానీ ఆయన మీద కూడా గార్హస్థ్యమయమగు సముద్రపు అలలు తాగుతూనే ఉన్నాయి. అట్టి సమయంలో ఆయన నన్నెట్లా ఉద్ధరిస్తాడు? ఏ వైద్యుడైనా రోగంతో బాధపడుతున్నప్పుడు ఇంకొకరికి చికిత్స చేయగలడా? అట్టి స్థితిలో ఉన్న మా గురువు గారు కూడా ముక్తి మార్గం కోసం వెతుకులాడుతున్నారు. దాని ఉద్దేశము గార్హస్థ్య దశ సుఖకరమైనది కాదు అని అర్థమవుతూ ఉన్నది. గృహస్థ జీవనము బహు అంధకారమయమని మీకు కూడా తెలుసు. అలా అంటూనే గురువుగారికి మనసులోనే ప్రణామం చెప్పుకొని, తండ్రి, నేను మిమ్మల్ని శరణుజొచ్చుతున్నాను. మృత్యురూపమైన విషపూరితమైన సర్పముతో నా గుండె వణుకుతూ ఉన్నది. మీరు తత్వజ్ఞులు. ఆ తత్వజ్ఞానాన్ని నాకు ఉపదేశించి నన్ను రక్షించండి. ఈ ప్రపంచం అంధకారమయము. నేను నక్షత్ర మండలముతో సమానుడనయి నిరంతరము పరిభ్రమించాలి అనుకుంటున్నాను. సూర్యభగవానుడు రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా ఎలా తిరుగుతూ ఉంటాడో నేను కూడా విరామం లేకుండా జ్ఞాన సంపార్జన చేయాలి. తండ్రి, నేను ఎంతగానో ఆలోచించాను. వస్తుస్థితిని గురించి విచారించగా సంసారమందు సుఖం అన్నది లేశమైనా లేదు అని అర్థమైంది. సకల వేదశాస్త్రాల్ని అవపోసన పట్టిన తర్వాత కూడా కుటుంబం అందే సుఖం ఉందని మనసు లగ్నం చేసేవాడు మూర్ఖుడి కంటే తక్కువైన వాడు కాదు. అదే పరిస్థితి అయితే మానవులకి పశువులకి తేడా ఏంటి? దుర్లభమైనటువంటి మానవ జన్మను పొంది వేదశాస్త్రములను అధ్యయనం చేసి కూడా మానవుడు ప్రాపంచిక బంధాలందు చిక్కుకుంటే వాడిని కర్మ నుంచి ఎవరు తప్పించగలరు? తండ్రి, స్త్రీ త్రిగుణములతో కూడిన మాయ. జగత్తునందు విద్వాంసుడు, వివేకియు, శాస్త్ర పారంగతుడు అని చెప్పుటకు తగినవాడు ఎవరు అంటే స్త్రీ అనే సంఖ్యలలో చిక్కుపడనివాడే. అది కాక స్త్రీ లంపటంలో చిక్కుకుంటే వారి విద్య అనర్థదాయకమే. అందుకోసమని అంత చదువు చదవలసిన అవసరమేమి? అంత నిష్ఠాకర్షుడై వేదాధ్యయనములను చేయవలసిన అవసరమేమి? అతి సామాన్యమైన మానవుని వలె సంసారంలోనే ఉండవచ్చును కదా. కనుక తండ్రి గారు, ఈ భవపాశము నుండి ముక్తిని చేయు చదివే నేను చదవాలి. పురుషుని నిరంతరము బంధించి ఉంచేటువంటి గృహమును అది ఒక గ్రహమని చెబుతాను. అసలు గార్హస్థ్య జీవనము అన్న మాట వింటే చాలు నా మనసు భయంతో వణికిపోతోంది. అటువంటి సర్పము బారి నుంచి నన్ను రక్షించండి. దురదృష్టవంతుడు, హతబుద్ధి అయినవాడు, వివేక శూన్యుడు మాత్రమే మానవ జన్మను పొంది కూడా ముక్తి మార్గం వైపు వెళ్లకుండా ఈ బంధాలలో చిక్కుకుంటున్నాడు అంటే వాడు ఎంతటి మూర్ఖుడో అర్థం చేసుకోనండి. సుఖమహర్షి సంసార జీవితం గురించి ఇంతలా మాట్లాడుతూ ఉంటే వ్యాసభగవానులు ఏం చెప్పారో వచ్చే సంచికలో విందాం. సంసార జీవనం గురించి, సన్యాస ఆశ్రమం గురించి ఈ సుఖమహర్షికి వ్యాసభగవానునికి మధ్య జరిగినటువంటి సంవాదము, ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి విలువలు, ఉత్తమోత్తమైనది ఏమిటి అన్న విషయం
మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తెలుసుకుని జీవనాన్ని గడపటమే గొప్పది కదా. వచ్చే సంచికలో సుఖమహర్షికి వ్యాస భగవానుడు ఏం బోధిస్తున్నారో విందాం. ఇప్పటికి స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.